అండి, వెల్కమ్ టు సరపప కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదండి. భగవంతుడి దేవుళ్ళు అందరూ బాగుండాలండి. అందరూ ఆరోగ్యాలు కూడా బాగుండాలి. ఇవాళ మనం చేసుకోబోయే వంట బెండకాయ టమాటా కర్రీ చేసుకుందామండి. కట్ చేసుకుందామండి. ముందుగా కడిగి పెట్టుకున్నాం. ముందుగానే నేను ఇవి కడిగేసి పెట్టి కట్ చేద్దాము. ఇవి కట్ చేసి టమాటాలు కూడా కట్ చేసుకుందాం. కొంచెం పెద్ద ముక్కలే కట్ చేస్తున్నానండి టమాటాకి కదా. కావాల్సిన పదార్థాలండి అన్నీ తాలింపు గింజలండి. తాలింపు గింజలు అన్నీ తెలుసు కదండి మనకి. అన్నీ పసుపు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు పచ్చెనగపప్పు బద్దలు, మినప్పప్పు బద్దలు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ధనియాలండి, ఎండుమిర్చి అండి ఒకటి, కరివేపాకు కొంచెం, ఉప్పు, కారము. అందరికి చాలా మందికి డౌట్ వచ్చిందండి బెండకాయ టమాటా అందరికీ తెలుసు, కానీ కొంతమందికి డౌట్ రావచ్చు బెండకాయ టమాటా జిగురని. మనం బెండకాయల్ని ఇలా కొంచెం పొయ్యి సన్న సెగ మీద పెట్టి కాసేపు ఇలా వేయించుకుంటే జిగురు పోయిద్దండి. జిగురు పోయిద్ది. అప్పుడు టమాటాను బెండకాయ కర్రీ చాలా బాగుంటుంది చేసుకుంటే. ఈ జిగురు పోయేటట్టు ముందు ఇలా వేయించుకుందాం సన్న సెగ మీద. నూనె వేయొద్దండి, ఆయిల్ వేయకుండానే ఇలా వేయించుకోవాలి. అందరికీ తెలుసండి, కానీ ఇంకెవరన్నా తెలవని వాళ్ళు ఉంటే ఇలా జిగురు వచ్చింది ఎలా ఉంటుందని అనుకుంటారండి. చూసారండి, మనం జిగురు లేకుండా చక్కగా ఏగిని, అసలు బంక అనేది లేదండి. అసలు మొత్తం జిగురే పోయింది, చక్కగా ఉండేది పొడిగా. ఇది మీకు మంచి చిట్కా అండి. అసలు ఆయిల్ వేయకుండా మనం ఉట్టి బాండీలోనే కాసేపు వేయించుకుంటే అసలు జిగురే ఉండదండి బెండకాయ. ఆ తర్వాత మనం కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఏపుడులు అయితే ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి. ఇలా వేయించి లూజ్ కర్రీలు చేసుకుంటే టమాటా వేసి చాలా చాలా రుచిగా ఉంటుంది. ఆయిల్ తక్కువ పడుతుంది, బాగుంటుందండి. వేయించుతుంటే మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ బెండకాయలు పొడిగా. స్టవ్ బంద్ చేశానండి. ఇప్పుడు ఇక నేను ఈ తిరగమాత వేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం, తిరగమాత చేసుకుందామండి. దానికి సరిపడా ఆయిల్ వేసుకుందాం మనం. అదే మనకి వేపుడులు అయితే ఇంకా చాలా ఆయిల్ పట్టిద్దండి. మనం ముందుగా కొంచెం ఆవాలు వేసుకుందామండి. ఆ తర్వాత పచ్చెనగపప్పు వేసుకుందామండి 2 గింజలు. ఆ తర్వాత మినపప్పు వేసుకుందాం 2 గింజలు. ఆ తర్వాత కొంచెం ధనియాలు కొంచెం. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకుందామండి కొంచెం కొద్దిగా. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. అందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొంచెం వేగనిద్దాం. కరివేపాకు వేస్తే ఉల్లిపాయలు వేసి అన్నీ వేసానండి. కొంచెం వేగనిద్దాం. కొంచెం ఎర్రగా వేగనియండి ఇవి. ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కలు పోసేసుకుందాం. ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు కూడా పోసేసుకుందాం ఇందులో. చూడు, కారం వేసుకుందామండి. ఇప్పుడు మనకు సరిపడా వేసుకుందాం కారం, ఎవరైనా తినేదాన్ని బట్టి వాళ్ళు. నేను ఇప్పుడు తిప్పుదామండి దీన్ని. కారం కూడా వేసి తిప్పాను కదండి. మరీ నీళ్లు చేసుకోవద్దండి, కొంచెం వేసానండి నేను. తిప్పుదాము. కొంచెం సాల్ట్, కారం చూద్దామండి మనం ఇప్పుడు. సరిపోయిందండి, అన్నీ సరిపోయినాయి. ఇంకా కొంచెంగా వేసి రాస్తా చాలండి. ఇది కూడా కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చి రక్తలకి తీసేయాలండి, లేకపోతే మళ్ళీ పీచురు అయిపోతాయి బెండకాయ ముక్కలు. అంటే తొందరగా అయిపోయింది ఇది. ఇప్పుడు మనం దీన్ని ఒక్క విజిల్ రానిద్దాం అండి. హైలో పెడితే మనకు తొందరగా విజిల్ వచ్చింది కాబట్టి ముక్కలు బాగుంటాయి. చూడండి, ఇది విజిల్ వచ్చేసిందండి. ఒక విజిల్ వచ్చింది, బంద్ చేశాను. ఇప్పుడు ఇలా అందాం కొంచెం. మరీ ఎక్కువసేపు ఉంది అనుకుంటుంది పోయేదాకా. ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి బెండకాయ ముక్కలు, మనకి ముక్కలుగా ఉండకుండా. చూడండి, ఇది తీసి చూద్దాము.
చక్కగా మగ్గిపోయిందో టమాటా బెండకాయ చాలా కలర్ఫుల్గా ఉందండి, చాలా బాగుంది. ఇది మనం విడిగా ఇప్పుడు ఒక 2 నిమిషాలు విడిగా ఉడకనిద్దామండి. ఇంకా ఇది చక్కగా అయింది. బెండకాయ ముక్క కూడా చూడండి ఇలా మెత్తగా అయిపోయింది. ఇంకా ఉందనుకోండి విజిల్ పోయేదాకా ఆ ముక్కలు ఉండవండి అసలు. అందుకని మనకు చిటిక్కున అయిపోయే పని అలా పెట్టి తీసేసి విజిలి రాగానే కొంచెం బయట మళ్ళీ 1 నిమిషం ఇలా ఉంచుకుందాం మనం. చూడండి ఇలా మగ్గు తీయడం. మనం గంటతో కొంచెం టమాటా ముక్కలు ఇలా అందామండి, ముక్కలుగా లేకుండా ఉంటాయి. కొంచెం వేసా, కొంచెం ఉప్పు తగ్గితే కొద్దిగా ఉప్పు వేసానండి. ఇప్పుడు ఈ బెండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. మనం తీసేద్దాం. అంతా 15 నిమిషాలు కూడా పట్టలేదు. చూసారు కదండి బెండకాయ టమాటా కర్రీ ఎంతో టేస్టీగా ఈజీగా కుక్కర్లో మనకి ఎంతో తొందరగా అయిపోయిందండి రుచిగా. చూసారు కదండి జిగురు లేకుండా కూడా మనం ఎలా చేసుకున్నాం బెండకాయ కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి మాకు ఇలాగే.